అమెరికాని వదిలిపెట్టం, అమెరికాతో మళ్ళీ యుద్ధం చేస్తాం, అమెరికా ఎక్కడి దాకా వస్తే అక్కడి దాకా వెళ్తాం, అవసరమైతే మేము కూడా మా పవర్ ఏంటో చూపిస్తామని చెప్పేసి ఇరాన్ ఈరోజు సవాల్ చేస్తూ ఉంది. ఈ రోజున ఇరాన్కి సంబంధించినటువంటి అధికారులు చెప్తా ఉన్నారు, ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ చేసుకున్నామని చెప్తున్నప్పటికీ కూడా ఉద్రిక్తత అయితే తగ్గలేదు. ఈ క్రమంలో అమెరికాతో నెలకొన్న ఘర్షణలపై తాజాగా ఇరాన్ సైనికాధికారి కీలక వ్యాఖ్యలు చేసినాడు. అమెరికాతో మళ్లీ యుద్ధం జరిగే ఛాన్స్ ఉందని చెప్పుకొచ్చాడు. ఇప్పటికీ ఇరు దేశాల మధ్య శాంతి చర్చలపై అనిశ్చితి కొనసాగుతుంది. దీంతో ఇరాన్ ఒప్పందం కోసం తాజాగా పంపినటువంటి ప్రతిపాదనలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ అమెరికా ఇరాన్కి సంబంధించిన సైనిక ప్రధాన కార్యాలయం డిప్యూటీ అధికారి మొహమ్మద్ జాఫర్ దీని గురించి మాట్లాడాడు. చమరదారులు తగ్గించడం కోసం తాము సృష్టించుకున్నటువంటి గందరగోళం నుంచి బయటపడేలా అమెరికా అధికారులు ప్రకటనలు ఉన్నాయని చెప్పేసి విమర్శలు చేశాడు. అందుకే అమెరికా ఇజ్రాయెల్ తమపై మళ్లీ దాడులు చేసే ఛాన్స్ ఉందన్నారు. శత్రు దేశాలు చేసే దాడులను ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి వ్యాఖ్యానించారు. సో ఇదనమాట. మొత్తానికైతే మరోసారి ఇరాన్కి, అమెరికాకి, ఇజ్రాయెల్కి యుద్ధం జరిగే ఛాన్స్ ఉందనేది ఇరానే చెప్తుంది.